జనం కోసం ఎందాకైనా, సమాజం కోసం ఎంతకైనా ప్రశ్నించే గొంతుకు పదునైన ఆయుధం, అవినీతిపై రాజీ లేని పంచ, ఓటేసిన ప్రజలకు దీటైన వేదిక. ధన్య టీవీ ప్రస్థానం, అలుపెరగని పోరాటం, క్షణం క్షణం మీ ముందుకు సమాచారం. ప్రొద్దుటూరు ప్రజలకు, మీడియా మిత్రులందరికీ నమస్కారం. నిన్నటి దినం మన మున్సిపల్ రెండవ వైస్ చైర్మన్ ఖాజాన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ముక్తారన్న మీద. మీరు ఏమీ అభివృద్ధి చేయలేదని ఇచ్చాడు. మీ హయాంలో కానీ మీ ఎప్పుడు కానీ మీరు ఏం అభివృద్ధి చేయలేదన్నారు. ఉదాహరణకు నేను కొన్ని చెప్తా ఖాజాన్న, నాకు తెలిసినంత వరకు సమాచారం. ఖాదర్ హుసేన్ మసీద్ దగ్గర మరుగుదొడ్లు ఉన్నాయి గతంలో, దానికి పార్క్గా తయారు చేశాడు ముక్తారన్న హయాంలోనే. 2007 నుంచి 2010 వరకు ముక్తారన్న చైర్మన్గా ఉన్నప్పుడు ఇన్ఛార్జ్ చైర్మన్గా. దాని తర్వాత మన ఎస్బీఐ పక్కన, అంటే మెయిన్ బ్రాంచ్ ఎస్బీఐ పక్కన షాపింగ్ కాంప్లెక్స్ కట్టినాడు ముక్తారన్న హయాంలోనే. వసంత కూరగాయల మార్కెట్, అంటే నువ్వు రోజు మున్సిపాలిటీకి పోతా వస్తుంటావు కదా, మున్సిపాలిటీ ఎదురుగా ఉండేది ఏం ఖాజన్న, ఆ కాంప్లెక్స్ కూడా ముక్తారన్న హయాంలోనే కట్టింది. గాంధీ రోడ్ ఎదురుగా అంటే టీబీ కాంప్లెక్స్, అది కూడా ముక్తారన్న హయాంలో కట్టిందే. ఏమి ఇంకోటి ప్రస్తుతం నువ్వు స్టేట్మెంట్ ఇచ్చా చూడు, మున్సిపల్ ఆఫీస్, ఆ ఆఫీస్ కూడా ముక్తారన్న హయాంలో కట్టిందే. ఇప్పుడు ప్రస్తుతం మీరు సచివాలయాలుగా వాడుకుంటారే కమ్యూనిటీ హాల్స్, ముక్తారన్న హయాంలో దాదాపు 30 కమ్యూనిటీ హాల్స్ కట్టినాడు ముక్తారన్న హయాంలోనే. మీరు వచ్చిన తర్వాత, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 ఏళ్లలో మీరు ఏం చేసినారు? మీరు కౌన్సిల్ వచ్చిన తర్వాత సంవత్సరం దాదాపు సంవత్సరం అయింది, మీరేం చేసినారు? ఒక చిన్న ఉదాహరణ ఇంకోటి చెప్తాను. ఖాదర్ హుసేన్ మసీద్ వెనకాల కాలువ నీకు బాగా గుర్తుంటుంది, నాకు బాగా గుర్తుంది. నువ్వు ఆడొచ్చి ధర్నా చేసినావు. అప్పటికే 39,53,000 రూపాయలకు మేము ఆ కాలువకు టెండర్ పిలిచడం జరిగింది. ఆమోదం అంతా అయిపోయింది. డేట్ కూడా చెప్తా, అజెండా చూసుకో, ఎందుకంటే మున్సిపాలిటీ అంతా మీ కంట్రోల్లోనే ఉంది. ఇప్పుడు 31/8/2018 అజెండాలో 79వ అంశం 39,53,000 శాంక్షన్ చేయించుంటే మీరు ఏదో రివర్స్ టెండరింగ్ అని క్యాన్సిల్ చేయించేసినారు. మీ గవర్నమెంట్ వచ్చి 3 ఏళ్ళు అయిపోయింది, నువ్వు వైస్ చైర్మన్ అయిపోయి, రెండో వైస్ చైర్మన్ అయిపోయి సంవత్సరం అయిపోయింది, ఏమీ చేయలేదు. ఏదో నువ్వు గాంధీ రోడ్లో మేము డివైడర్లు కట్టినాము, గ్రీనింగ్ చేసినాము, కాలువలు చేసినాము, మైత్రి రోడ్లు చేసినాము అంటున్నావు. ఇక నా గతంలో గాంధీ రోడ్లో డివైడర్ లేదా? గతంలో కాలువలు లేవా? మైత్రి రోడ్లో డివైడర్ లేదా? కాలువలు లేవా? ఇప్పుడు అదే డివైడర్ ఉన్నాయి, అదే కాలువలు ఉన్నాయి. వర్షపు నీళ్ళు పడితే అప్పుడు ఎంత నీళ్లు నిలబడుతున్నాయి, ఇప్పుడు అదే నీళ్లు నిలబడుతున్నాయి. మీరు కాలువలు కడతానే ఒక చుక్క నీళ్లు లేకుండా పర్వతడంలే, అన్నీ అట్నే ఉంటున్నాయి. అభివృద్ధి అనేది వస్తుంటుంది, పోతుంటే ఉంటుంది. ఎన్ని ఏళ్ళు కూడా జరిగినా కూడా అభివృద్ధి చేస్తూనే ఉండాల్సిందే. మీరు వచ్చిన తర్వాత ఏం చేసినా చెప్పండి. ఇదో మేము ఇన్ని చెప్పినా ముక్తారన్న గురించి ఇంకా దండిగా ఉన్నాయి. మా దగ్గర ముక్తారన్న చేసిన అభివృద్ధి కార్యక్రమాల సీడీ ఉంది, అది కూడా పెన్డ్రైవ్ వేసి నీకు వాట్సాప్ పంపిస్తాం, లేకుంటే ఎవరైనా చేతి ఇచ్చి పంపిస్తాం. బాగా నిబ్బలంగా టీవీ వేసుకొని, ఏసీ వేసుకొని బాగా నీట్గా చూడు ఖాజన్న. ఊరికి ఏదంటే ఏదో చెప్పడంలే, అది చలో. గత వారం రోజుల నుంచి ప్రొద్దుటూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలక మండలి నుంచి వస్తున్నటువంటి అన్ని ప్రశ్నలకు సమాధానంగా ఈరోజు ఇక్కడ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి విఎస్ ముక్తారన్న గారి కార్యాలయంలో ఒక పాత్రికేయ సమావేశపరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ తెలియజేసేది ఏమంటే, ఒక కౌన్సిలర్ ఏమో అన్నా నీకు చదువు రాదు అంటారు. రాజకీయానికి ఎక్కడ కూడా రాజ్యాంగంలో చదువు అనేది ఎక్కడ పెట్టలే. ఫస్ట్ అది ఒకటి తెలుసుకోవాలా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు కానీ నాయకులు కానీ విజన్ కావాలా, లక్ష్యం కావాలా. ప్రజలకు ఏం అవసరం ఉంది, ప్రజా ప్రయోజనాలు ఏ విధంగా చేయాలా, పట్టణ అభివృద్ధి ఏ విధంగా చేయాలా అని ఒక విజన్తో పనిచేసే వాడు ఉంటే అతన్ని ప్రజలు ఎన్నుకుంటారు. ప్రజలు ఎన్నుకున్న తర్వాత అతను ఆ మున్సిపాలిటీ సీట్లో కానీ ఎమ్మెల్యే సీట్లో కానీ కూర్చొని విజన్గా పనిచేయాలా. అట్లాంటి విజన్గా పనిచేసే నాయకులలో మా ముక్తారన్న ఒకడు. అది ఎట్లా ఉంటుంది అనే దానికోసము మీకు కొన్ని ఉదాహరణలు చెప్తా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలక
పక్ష కౌన్సిలర్లకు అందరికీ. ఆయన చైర్మన్గా పనిచేసిన కాలంలో ₹1 జీతం తీసుకోలే, కారు బాడిగ తీసుకోలే, మున్సిపాలిటీ లేకపోతే కాఫీ తాగలే, ఒక్క విజన్గా పనిచేసినాడు. మున్సిపాలిటీ యొక్క ఆస్తులు ఏవైతే ఉన్నాయో దానిలను అభివృద్ధి చేస్తూ పట్టణాన్ని సుందరీకరణ చేస్తూ మోడలైజేషన్లో భాగంగా ఈరోజు పార్కులు చూస్తే ముక్తారణ పీరియడ్లో కట్టిన పార్కులే. ఆ పార్కులకు కూడా వైఎస్ఆర్ మహిళా పార్క్ అని అట్లా వైఎస్ఆర్ గారి పేరు పెట్టిన ఘనత అది ముక్తారణగా చెందుతుంది. మున్సిపల్ ఆఫీస్ ఆధునీకరణ చేసినాడు. తర్వాత మున్సిపాలిటీ కోసము ఈరోజు కంపోస్ట్ యార్డ్ ఏదైతే వాడుకుంటున్నామో అది ముక్తారణ పీరియడ్లో మాజీ శాసనసభ్యులు వీరేశ్వరరెడ్డి గారి తమ్మునితో మాట్లాడి అప్పట్లో కొన్న ఆస్తి అది మన మున్సిపాలిటీకి. ఒక విజన్గా ఒక లక్ష్యంగా ఎలాంటి జీతం తీసుకోకుండా మున్సిపాలిటీకి నిరంతర కట్టు బానిసలా పనిచేసిన వ్యక్తి విఎస్ ముక్తారన్న. ఒకసారి మీరు రికార్డు తిరగవేయండి. మున్సిపాలిటీలో ఎవరు ఎట్లా పనిచేసినారు, జీప్ బాడగ తీసుకున్నాడా, జీతం తీసుకున్నాడా, కాఫీ తాగినాడా? ప్రతినిత్యం మున్సిపాలిటీ పైన డబ్బు సంపాదించుకోవాలనే లక్ష్యంతో పనిచేస్తుంటారు ఇప్పుడు చాలా వరకు చాలామంది. అదొకటి. ఈరోజు ప్రొద్దుటూరు నియోజకవర్గంలో అప్పటి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రితో ముక్తారన్న మాట్లాడి అపిట్కో అనే సంస్థను కడప జిల్లాకు తీసుకొని వచ్చి అపిట్కో అనే సంస్థతో సర్వేలు చేపించి ఈరోజు అమృతానగర్లో ముస్లిం మైనార్టీ బాలికల వసతి గృహాలు ఏర్పడినాయి. మీరు రికార్డు వెతికినా మా మాటలో అబద్ధం ఉండదు, మీరు చూసుకోవాలి. కలెక్టర్ ఆఫీస్ పోయి కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఇన్ఛార్జ్ చైర్మన్గా ఉన్నప్పుడు లెటర్ ఇస్తే మేము అపిట్కో అనే ఒక సంస్థను పంపించింది కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం. రాయచోటికి, కడపకు, ప్రొద్దుటూరుకు పంపించి ఇక్కడ ముస్లింల జీవన విధానం ఏ విధంగా ఉంది, ఏం చేయాలా, ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పి అందులో భాగంగా ఆ రోజు చేసిన సర్వేలు, ఆ రోజు నిధులతో ఈరోజు ఇక్కడ ఈ యొక్క బాలికల వసతి గృహాలు ఏర్పడినాయి. ఈరోజు ఉర్దూ జూనియర్ కాలేజ్ ఉంది. ఆ రోజు రాజశేఖర రెడ్డి సార్ గారితో మాట్లాడి ముక్తారన్న దగ్గరుండి చొరవ తీసుకొని ఏర్పాటు చేసినాడు. అభివృద్ధి అనేది ఇంతవరకు ముక్తారన్న చేసిన కార్యక్రమాల యొక్క శ్వేతపత్రం మేము మీకు చెప్తున్నాము. ఈ 3 సంవత్సరాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినప్పటి నుంచి మీ ముఖ్యమంత్రి నుంచి మీరు కానీ మీ అధినాయకులు కానీ ఇంతవరకు నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా 500 కోట్ల రూపాయల డబ్బు తెస్తామన్నారు. 3 ఏళ్ళు అయిపోయింది. ఇప్పటికి 3 ఏళ్ళు అయిపోయింది. ఈ 3 ఏళ్ళలో ఎంత డబ్బు తెచ్చినారు, ఎప్పుడు తెస్తారు, ఎప్పుడు అభివృద్ధి చేస్తారు? మీరు ఒక శ్వేతపత్రం వదలండి. మేమే ఆ రోజు వచ్చి మీకు మంచి శాల్వా వేసి దండ వేసి మీకు సన్మానం చేస్తాం. 4000 కుటుంబాలు రోడ్ల మీద ఎండలో హలో రామచంద్ర ప్రభు అని చెప్పి మార్కెట్ కూలదోసి ఎక్కడ బతకాలా, ఎక్కడ జీవించాలని తోపుడు బళ్ళ పైన ఒకరు పూలు అమ్ముకునే వాళ్ళు, ఒకరు పండ్లు అమ్ముకునే వాళ్ళు, ఒకరు రోడ్లమ్మడి బతుకుతారు. ఇంత దయనీయమైన పరిస్థితిలో కొన్ని వేల కుటుంబాలు జీవిస్తా అంటే దానిపైన మీరు ఇవ్వండి అభివృద్ధి మీద, దానిపైన పోటీ పడండి. వ్యక్తిగత రాజకీయాలపైన, వ్యక్తులపైన మాట్లాడమనేది ఇప్పటికైనా అందరూ నేర్చుకోండి. మీరు మంచి నాయకత్వంగా అందరూ ముందుకు పోయి ప్రొద్దుటూరు అభివృద్ధి సహకరిస్తాము. ఇప్పుడు మేము ఇచ్చిన డిమాండ్స్లో ఏమన్నా, మేము చెప్పినటువంటి ముక్తారణ చేసిన అభివృద్ధిలో ఏమన్నా లోటుపాట్లు ఉంటే చెప్పండి. మళ్ళీ మీరు ఇచ్చే నెక్స్ట్ ప్రెస్ కూడా మేము సిద్ధంగా ఉంటాం, సిద్ధంగా జవాబిస్తాం. ప్రొద్దుటూరు ప్రజలకు అందరికీ నమస్కారాలు. నిన్నటి దినం వైస్ చైర్మన్ ఖాజా మా తమ్ముడే, నాకన్నా వయసులో చిన్నవాడే. కొన్ని తెలియని మాటలు కొన్ని మాట్లాడుతుంటారు అందరూ. ఖాజా గారికి ఒకటే చెప్పేది, తమ్ముడు వైఎస్ఆర్ పార్టీలో ఓ పని పెట్టినారు, అభివృద్ధి చేయమంటే కూలడం వర్సెస్ వైఎస్ఆర్ పార్టీ. వాళ్ళ ధ్యేయం ఎక్కడైనా పోయినా పగలగొట్టడం. డిబేటర్లు పగలగొట్టినారు, సేమ్ పొజిషన్లో కట్టినారు. డబ్బులు అతను వాళ్ళ పబ్బం వాళ్ళు కట్టుకున్నారు. గాంధీలోడు కానీ ఈవెన్ మైత్కులోడు కానీ నువ్వు డెవలప్మెంట్ చేసి దండి ఉంది. ఇక్కడ 15 ఏళ్ళ ఆ తృప్తి బ్రేకర్ పగలు కొట్టి ఆ మార్కెట్ డెవలప్మెంట్ చేసాం, అది బేఖాతారు. ఇది ఇంకోటి, ఇక్కడ మన వినాయక నగర్ కానించి కొన్నిటి కాలం వీధి డెవలప్మెంట్ చేయాలా. ఆ డెవలప్మెంట్ మీకు తెలుదా? నువ్వు వైస్ చైర్మన్, నీ వీధి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కౌన్సిలర్ నువ్వు, అది చూడే ముందు నీ వార్డులో ఎంత ఇరగడంగా కొంత కోర్టుకు పోయారు. ఆ కోర్టుకు పోయినా ఏదైనా వాళ్ళ పారిశ్రామికం దెబ్బలు లెక్కలు ఇచ్చి ఏదైనా డెవలప్మెంట్ చేసి వినాయక నగర్ వరకు డెవలప్మెంట్ చేయి. వాళ్ళు డెవలప్మెంట్ చేయాలి, వీళ్ళు డెవలప్మెంట్ చేయాలి చెప్పడం మంచిది కాదు.
డెవలప్మెంట్ చేయాలా, ప్రజలకు బాగా క్షేమ సమాచారాలు చేయాలా, వాళ్ళకి సదుపాయాలు చేయాలా. ఇవన్నీ ఒకరి మీద ఒకరు లేకుండా బురద చల్లకుండా నీ ముందు నీ వార్డులో డెవలప్మెంట్ తీసుకొని మాట్లాడు కదా. 19 వార్డు ఇన్ఛార్జ్గా నేను ఉన్నాను. 1,30,00,000 ఖర్చు పెట్టినారు తెలుగుదేశం హయాంలో, ముఖ్యమంత్రి హయాంలో. అది తెలియదా? ఇప్పుడుండే కౌన్సిలర్ కానీ, ఇప్పుడుండే వైఎస్ఆర్ పార్టీ కానీ, ఇప్పుడుండే వైఎస్ఆర్ చైర్మన్లు కానీ ఒక మెతుకు వేయలే. రోడ్లు వేసుకోవాలంటే కొట్లాడుకుంటున్నారు. నువ్వే ఎందుకంటే బిల్లు రావని. ఇది ప్రజలందరికీ తెలుసు, బిల్లులు రావని. గవర్నమెంట్ వైఎస్ఆర్ ప్రభుత్వం ఇట్లా తయారైపోయింది. డెవలప్మెంట్ చేయండి అంటే బురద చల్లుకోవడము, ఏదో మీ పప్పనాల కోసము, డబ్బుల కోసము, సొలవాం కోసము ఆ రోడ్లు పగలవడం ఇది మంచిది కాదు. ఇంకొకటి దయవుంచి మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడమని మా తమ్ముడికి చెప్తున్నాను.